అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, డాడీ చెప్పలేదమ్మా నువ్వు బావున్నావు అని? మీ డాడీకి నా మీద ఇంట్రెస్ట్ లేదురా. అందుకే పొగడ్తలనేవి ఆయన గారి నోటి నుంచి రావులే. యష్ ఇద్దరి వైపు చూస్తూ తనలో తనే నవ్వుకుంటూ బయటికి నడిచాడు. అమృత కూడా బాబుతో పాటే బయటికి వచ్చింది. అందరూ రావడంతో అక్కడి నుంచి బయలుదేరారు. భూపతి గారు అందర్నీ ఆహ్వానించి కూర్చోబెట్టారు. రఘురామయ్య, కేశవ, శివ ఒకే చోట కూర్చున్నారు. యష్ శివ వెనుకే నిలబడ్డాడు. ఆడవాళ్ళందరూ కింద చాప మీదే సెటిల్ అయ్యారు. అమ్మాయిని తీసుకురమ్మని చెప్పటంతో శివలో టెన్షన్ మొదలైంది. యష్ అది గమనించి భుజం మీద చేయేసి తన చెవి దగ్గర ఒంగాడు. రిలాక్స్ శివ, అమ్మాయి భయపడాల్సింది, నువ్వు భయపడతావేంటి? ఏమోరా, ఊరికే టెన్షన్ వస్తుంది. మనల్ని స్కూల్లో చూసింది కదా, అందరికీ చెప్పేస్తే? చెప్తే చెప్పనివ్వు, ఏమవుతుంది? నీకు కూడా అమ్మాయి బాగా నచ్చిందని అర్థం చేసుకుంటారు. నువ్వు టెన్షన్ పడకు, నేనున్నాను కదా. నీకే బానే చెప్తావు, బుక్ అయ్యేది నేనే కదా. ఇంత పిరికివాడివేంట్రా బాబు? నేనేం పిరికొన్ని కాదు, కాకపోతే ఈ పెళ్లి చూపులు అవి నేనెప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అందుకే కొద్దిగా టెన్షన్గా ఉంది. డోంట్ వరీ బ్రదర్, కూల్గా ఉండు. నీలాంటి వాడు దొరకాలంటే రాసి పెట్టుండాలి. తిడుతున్నావా, పొగుడుతున్నావా? ఎంకరేజ్ చేస్తున్నారా? నాకెందుకో బలంగా అనిపిస్తుంది ఆ అమ్మాయి నీ వైఫ్ అని. ఇంతలో పార్వతిని తీసుకురావటంతో అందరూ తన వైపు చూశారు. పట్టు చీరలో నిండుగా లక్ష్మీదేవిలా దర్శనమిచ్చింది. అమృత నవ్వుతూ తన దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని తీసుకువచ్చింది. బావా, మా అక్కనిప్పుడే బాగా చూసుకో, ఆ తర్వాత వంకలు పెడితే ఊరుకునేది లేదు. ఓయ్, నువ్వు పెళ్లి కొడుకు తరపున వచ్చి పెళ్లి కూతురు తరపున మాట్లాడతావేంటి? ఆశ్చర్యంగా అడిగాడు యష్. ఎలాగో మనింటి పిల్ల కాబోతుంది, అందుకే నేను మా అక్క తరపునే నిలబడ్డాను. అలాగా, సరే, మా బ్రదర్ తరపున నేనున్నానులే, నీ ఆటలేం సాగవు. ఆహా, అది చూద్దాంలే. ఆగండర్రా, పెళ్లి చూపులు వాళ్ళకైతే మీ ఇద్దరూ హడావిడి చేస్తారేంటి? కాస్త వాళ్ళని చూసుకొనివ్వండి. రఘురామయ్య గారు చెప్పేసరికి అమృత తన వైపు చూస్తూ పక్కనే కూర్చోబెట్టింది. అంతమంది మధ్యలో తనకి కూడా ఇబ్బందిగానే ఉంది. యష్ ఆ విషయం గమనించి అమృతకి సైగ చేశాడు. పార్వతి చేయి పట్టుకుంది తను. కంగారు పడకక్క, మాది జాయింట్ ఫ్యామిలీ, అందరూ నీ వాళ్ళే అనుకో. అమ్మ, నాన్న, నానమ్మ, అత్తయ్య, మావయ్య, తాతయ్య, అదిగో నిలబడి కోతులా చూస్తున్నాడే, అతను నా భర్త. యష్ చిరుకోపంగా తన వైపు చూశాడు. తను నవ్వుకుంటూ పార్వతి వైపు చూసింది. ఇక మిగిలింది మా బావ, అంటే నీకు కాబోయే భర్త అన్నమాట. చూడు, నీకు ఖచ్చితంగా నచ్చుతాడు. అమ్మా, నన్ను పరిచయం చేయలేదే? పక్కనే హర్ష మాటలు విని తల తిప్పి చూసింది పార్వతి. హర్ష ముద్దుగా కనిపించేసరికి నవ్వుతూ ఒడిలో కూర్చోబెట్టుకుంది. అరే, నిన్నెలా మర్చిపోతాన్రా, వీడు నా కొడుకు హర్షవర్ధన్. పార్వతి నవ్వుతూ వాడి తల నిమురుతుంది. అమృత కలుపుగోలుతనానికి మురిసిపోతూ భూపతి గారి మనసు సంతోషంతో నిండిపోయింది. ఆ ఇంట్లో తన మనవరాలి జీవితం కళ్ళ ముందు మెదిలేసరికి సంతోషంగా రఘురామయ్య గారి వైపు చూశారు. మీ మనవరాలు భలే చలాకీ పిల్లండి, ఇట్టే వరుస కలిపేసుకుంటుంది. నిజమే భూపతి గారు, నా చిట్టి తల్లి పుట్టాకే మాకంతా కలిసొచ్చింది. తన మన భేదాలుండవు, అందరితో ఇట్టే కలిసిపోతుంది. అందుకే అదంటే అందరికీ ఇష్టమే. తాతయ్య, మీరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోడమేనా, లేకపోతే వాళ్ళని మాట్లాడుకోనిచ్చేదేమైనా ఉందా? కాస్త గట్టిగానే అరిచాడు యష్. నిజమేరా, వీళ్ళ సంగతే మర్చిపోయాం. ఏమ్మా, వాడితో ఏమైనా మాట్లాడతావా? తాతయ్య, అలా అడిగితే తనేం చెప్తుంది? కనీసం ఇద్దరికీ పరిచయమైనా చేయాలి కదా. నీ ఉద్దేశం అర్థమైంది లేరా భూపతి గారు, మీకు అభ్యంతరం లేకపోతే. అయ్యో, నేనే చెప్దామనుకున్నాను. చిట్టి తల్లి, అలా తోట వైపు వెళ్ళి మాట్లాడుకోండి. సరే తాతయ్య అంటూ శివ వైపు చూసేసరికి పైకి లేచి తన వెనుకే వెళ్ళాడు. వీళ్ళంతా కబుర్లలో పడితే అమృత హర్షని ఆడిస్తూ బయటికి వచ్చింది. యష్ అందరినీ గమనిస్తూ అమృత వెనకే వచ్చి నడుం పట్టుకునేసరికి కంగారుగా వెనక్కి జరిగింది. ఏంటి బావా, ఎవరైనా చూస్తే? చూస్తే చూశారులే, ఏంటి నేను కోతినా? సరదాగా అన్నాను మై డియర్ హస్బెండ్. సరేలే, వీడేం మాట్లాడుతున్నాడో ఏంటో, ఎలాగోలా వీడి లైఫ్ సెట్ అయిపోతే చాలు.
శివబావ కంటే నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావేంటి? టెన్షన్ ఉండదా మరి? ఇప్పటికే ఒకసారి వాడి పెళ్లి చెడగొట్టాను. ఆ గిల్టీనెస్ నాలో అలానే ఉండిపోయింది. ఫీల్ అవ్వకు బావా, శివబావ తప్పకుండా పెళ్లికి ఒప్పుకుంటాడు. తోటలో నడుచుకుంటూ ముందుకు వచ్చారిద్దరు. ఎలా మాట్లాడాలో అర్థం కాక గోర్లు కొరుక్కుంటూ దిక్కులు చూస్తున్న శివని చూసి నవ్వొచ్చింది తనకి. ఏమండి, ఎందుకంత టెన్షన్ పడతారు? రిలాక్స్గా ఉండండి. మీతో కొంచెం మాట్లాడాలి నేను. చెప్పండి. నా చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. అప్పటినుంచి మా తాతయ్యే నాకన్నీ. పేరుకు జమీందారే అయినా నలుగురికి సాయం చేస్తూ ఆయనకున్నదంతా ఊరికే ఖర్చు చేశారు. మాకంటూ మిగిలింది ఈ ఇల్లు, నేను నడుపుతున్న స్కూలు, కొన్ని పొలాలు మాత్రమే. మీరు అడిగే లాంఛనాలవి తీర్చాలంటే కొంత పొలం అమ్మాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. తాతయ్య నా పెళ్ళికని కొంత డబ్బు దాచారు. మన పెళ్ళికి అది మాత్రమే ఖర్చు పెట్టాలని నేను అనుకుంటున్నాను. శివ ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉండిపోయాడు. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే సారీ, నేను నచ్చలేదని చెప్పేయండి. లేదంటే మా తాతయ్య ఉన్నది కూడా అమ్మి నా పెళ్లి చేయాలని చూస్తాడు. మీ ఫ్రాంక్నెస్ నాకు నచ్చింది. అసలు మిమ్మల్ని కట్నం ఎవరు అడిగారు? మా తాతయ్య ముందే కబురు పంపారుగా అవన్నీ వద్దని. నిజమా? కానీ మా తాతయ్య చెప్పనే లేదు. మర్చిపోయి ఉంటారులేండి. కావాలంటే మీ తాతయ్యని అడగండి. అమ్మయ్య, అయితే నాదొక కండిషన్. ఏంటి? పెళ్ళయ్యాక కూడా నేను ఈ స్కూల్ నడుపుతాను. దానికి మీకేం అభ్యంతరం లేదుగా? లేదు. ఇంకా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? లేదులేండి. కానీ తాతయ్యకి నేను తప్ప ఎవరూ లేరు. ఆయన్ని నేనే చూసుకోవాలి. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను చూసుకోను అనుకుంటున్నారా? చచ, కాదండి. అన్నీ ముందే మాట్లాడుకోవాలి కదా, లేదంటే తర్వాత గొడవలొస్తాయి. అందుకే మీకు అన్నీ ముందుగానే చెప్తున్నాను. నేను కూడా మీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఇందాక అల్లరి చేసిందే అమృత, నా మరదలు. చిన్నప్పటి నుంచి అదంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో వాళ్ళు కూడా మా ఇద్దరికీ పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఆ పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. తెలుసు, మా తాతయ్య చెప్పారు. ఆ అమ్మాయి వేరే వాళ్ళని ఇష్టపడి వెళ్ళిపోయిందంట కదా. అతనెవరో కాదు, నిన్న స్కూల్కి నాతో పాటు వచ్చాడు కదా, యష్, నా తమ్ముడు. తీసుకెళ్ళింది వాడే. అదంతా పెద్ద కథలండి. తర్వాత తీరిగ్గా చెప్తాను. అమృత్ ఇప్పుడు నా మర్దలు మాత్రమే. ఓకే, ఇదంతా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు చెప్పారు కాబట్టి ఇక మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు. శివ నవ్వుతూ తన వైపు చూశాడు. ఇంతలో హర్ష అల్లరి వినిపించి అటువైపు చూశారు ఇద్దరు. యష్ వాడిని ఆడిస్తూ నవ్వుతూ గిలిగింతలు పెడుతున్నాడు. అమృత ఇద్దరిని చూసి నవ్వుతూ పక్కనే నిలబడింది. క్యూట్ ఫ్యామిలీ శివగారు. మీ వాళ్ళంతా నాకు చాలా బాగా నచ్చారు. ముఖ్యంగా అమృత. నిజంగా నాకు చెల్లెలుంటే నా పెళ్లిలో ఇలానే హడావిడి చేసేదేమో అనిపించింది తెలుసా. ఇదేం చూశారు? దాని అల్లరి అంతా మన పెళ్ళిలో చూడండి. అంటే మీకు నేను నచ్చానా? అన్నీ మాట్లాడుకున్నాక కూడా ఈ డౌట్ వచ్చిందా మీకు? లేదు, అడగాలనిపించింది. అలా అయితే నేను మీకు నచ్చలేదా? మీ ఫోటో చూసిన క్షణమే నేను ఫిక్స్ అయిపోయాను, మీరే నా భర్త అని. మీరు కూడా ఫిక్స్ అయితే పెద్దవాళ్ళకి చెప్పేయండి. సిగ్గుపడుతూ లోపలికి పరిగెత్తింది తను. శివ నవ్వుతూ పక్కకి చూసేసరికి అమృత, యష్ అతన్నే చూస్తూ సైగ చేశారు. ఓకే అని సిగ్నల్ ఇచ్చి శివ కూడా లోపలికి నడిచాడు. యష్, అమృత బాబుని తీసుకొని లోపలికి వచ్చారు. ఇద్దరూ ఏం చెబుతారా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏమ్మా, నీకు అబ్బాయి నచ్చినట్టేనా? భూపతి గారు అడిగారు. ఆయన చెప్తారు తాతయ్య అంటూ గదిలోకి పరిగెత్తింది. అందరూ శివ వైపు చూసేసరికి కొంచెం సిగ్గు, కొంచెం నవ్వు కలగలిపి ముహూర్తాలు పెట్టించండి అని సమాధానం చెప్పడంతో అందరూ సంతోషంగా నవ్వుకున్నారు. లోపలికి వచ్చిన శివని, పార్వతిని చూస్తూ ఉన్నారు అందరూ. రఘురామయ్య గారు పార్వతి అభిప్రాయం అడగటంతో ఆయనే చెబుతారు అంటూ గదిలోకి వెళ్ళిపోయింది. అందరూ శివ వైపు చూస్తుంటే ఇష్టమే అని తలూపాడు. ఆ మాటతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. సంతోషాలతో నిండిన అందరి మొహాలు చూస్తూ నిలబడ్డాడు యష్. అతనికి తల్లిదండ్రులు గుర్తొచ్చారు. పుట్టింటికి దూరంగా ఉన్నాను అన్న బాధ వాళ్ళమ్మకి కలగకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు అతని తండ్రి. ఆ ప్రేమే దూరమయ్యాక అన్ని బాధలు మనసుని తాకేసరికి తట్టుకోలేక మంచాన పడింది తల్లి. ఇప్పుడు ఈ సంతోష సమయంలో
వాళ్ళుంటే ఎంత బాగుండేదో అన్న ఆలోచన కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంటే అక్కడుండలేక బయటికి వెళ్ళిపోయాడు. అమృత అతన్ని గమనించి వెనుకే వెళ్ళింది. బావా, బావా, ఏమైంది? ఏం లేదు, నువ్వు లోపలికి వెళ్ళమ్మూ. అత్తామామయ్య గుర్తొచ్చారా? ఆశ్చర్యంగా తన వైపు చూశాడు. ఇలా సంతోషంగా ఉన్నప్పుడు మనం కోల్పోయిన సంతోషాలు గుర్తుకు రావడం సహజమే బావా. కానీ నువ్విలా బాధపడితే మేమే కాదు, అత్తామామయ్యల ఆత్మలు కూడా క్షోభిస్తాయి. లేదమ్మూ, ఇలా తన వాళ్ళు అందరితో సంతోషంగా ఉండాలని అమ్మ చాలాసార్లు చెప్పేది. ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయింది. అందరినీ ఇలా చూసేసరికి అమ్మా నాన్న గుర్తొచ్చారు. అంతే. యష్, అమృత కనిపించకపోవటంతో బయటికి వచ్చిన రఘురామయ్య యష్ మాటలు వింటూ బాధగా దగ్గరికి వచ్చి యష్ని గుండెలకి హత్తుకున్నాడు. తాతయ్య, నన్ను క్షమించరా. కూతురి ఇష్టాన్ని అర్థం చేసుకోకుండా మొండిగా ప్రవర్తించి తప్పు చేశాను. దాని ఫలితం ఇప్పుడు నువ్వు అనుభవించాల్సి వస్తుంది. లేదు తాతయ్య, తండ్రిగా మీ బాధ్యత మీది. నేను అర్థం చేసుకోగలను. చూడు, నువ్వస్సలు బాధపడటానికి వీల్లేదు. నీకు మేమంతా ఉన్నాం కదా. ఇక నుంచి ప్రతి క్షణం మీ అమ్మ కోరుకున్న ప్రేమని, ఆప్యాయతని నీకు దక్కేలా చేస్తాను. సరేనా? సరే తాతయ్య. ముహూర్తాలు పెడుతున్నారా? లోపలికి రండి. సరే తాతయ్య. రఘురామయ్యతో పాటే లోపలికి వచ్చారు ఇద్దరు. పంతులు రావటంతో నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించి లగ్నపత్రిక వాళ్ళ చేతుల్లో పెట్టారు. అక్కడే భోజనాలు ముగించుకుని ఇంటికి బయలుదేరారు వాళ్ళంతా. జానకమ్మగారు పార్వతి తల నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టారు. ఇక నుంచి నువ్వు మా ఇంటి బిడ్డవే. మా శివతో నీ జీవితం బాగుంటుందమ్మా. ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. వాని జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వే. అర్థమైందా? పార్వతి నవ్వుతూ తలూపింది. అందరూ వాళ్ళకి వీడ్కోలు పలికి బయటికి నడిచారు. అందరూ కారెక్కిన తర్వాత యష్, శివ బైక్ మీద బయలుదేరారు. హర్ష నేను బైక్ మీద వస్తానని మారం చేసేసరికి వాడిని ముందు కూర్చోబెట్టుకున్నారు. అమృత కంగారుగా హర్షనే చూస్తూ ఉంది. జాగ్రత్త బావా, స్లోగా డ్రైవ్ చేయి. ఇప్పుడెందుకు ఈ జాగ్రత్తలు? నాకు డ్రైవింగ్ ఏమైనా కొత్త? హర్ష ఉన్నాడు కదా. మొగుడు గాలికి కొట్టుకుపోయినా పర్లేదు కానీ కొడుక్కి మాత్రం ఏం కాకూడదు. అసలు సిసలైన తల్లి అనిపించుకున్నావు. యష్ మాటలకి అందరూ నవ్వుతుంటే చిరుకోపంగా యష్ని చూస్తూ పో బావా అంటూ వెళ్ళి కారులో కూర్చుంది. కారు ముందుకు కదలగానే బైక్ స్టార్ట్ చేస్తూ అద్దంలో శివని చూశాడు. అతని వెతుకులాట ఎవరి కోసమో అర్థమై నవ్వుకుంటూ తల వెనక్కి తిప్పి చూశాడు. హలో బ్రదరు, అటూ ఇటూ కాదు, మా వదిన పైన టెర్రస్ మీద ఉంది. ఇందాకటి నుంచి తన వైపు చూస్తావేమో అని చూస్తుంటే నువ్వు కిందేం వెతుకుంటున్నావు? శివ నవ్వుకుంటూ పార్వతి వైపు చూశాడు. తను బాయ్ చెప్తూ చెయ్యూపేసరికి శివ కూడా చెయ్యూపాడు. ఎంతసేపు డాడీ? అమ్మ వాళ్ళకంటే మనమే ముందెళ్ళాలి. త్వరగా పోనివ్వు. ఎంతసేపు రా? ఇక్కడ గేర్ నొక్కానంటే నిమిషాల్లో ఇంటి ముందుంటాం. ఏం బ్రదరు, అయ్యాయా మీ వీడ్కోలు? పోనివ్వరా? యష్ నవ్వుతూ బైక్ని ముందుకి ఉరికించాడు. హర్ష డాడీ ఇంకా ఫాస్ట్గా అంటుంటే యష్ స్పీడ్ పెంచాడు. శివ యష్ భుజం మీద చేయేశాడు. రేయ్, ఏంటా స్పీడ్? తగ్గించు. వీడు గెలవాలనుకుంటున్నాడు. మరి తండ్రిగా నేను వీడిని గెలిపించాలి కదా. కొడుకును గెలిపించాలనుకోవటం తప్పు కాదు, కానీ గెలవడం కోసం ప్రమాదాల వైపు అడుగులు వేయించడం కరెక్ట్ కాదు. అమ్మ ఊరికే చెప్పలేదు జాగ్రత్త అని. సరదాకి కూడా కొన్ని పనులు చేయకూడదు యష్. అది పిల్లలకి అర్థమయ్యేలా ప్రేమగా చెప్పాలే గాని మనం కూడా ఆలోచన లేకుండా పిల్లల్లా ప్రవర్తిస్తే ఎలా? ఒక్కోసారి మనం గెలవడం కంటే ఎదుటి వాళ్ళని గెలిపించటంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. ఈ విషయం ఈ వయసు నుంచే వాడికి నేర్పించాలి. స్పీడ్ తగ్గించు. తగ్గిస్తే వీడు ఏడుస్తాడేమో శివ. వాడి దృష్టి మళ్ళేలా పరిసరాలను చూపిస్తూ చిన్నగా కబుర్లు చెప్తూ తీసుకెళ్ళు. సరే. స్పీడ్ తగ్గించి శివ చెప్పినట్టుగానే వాడి దృష్టిని పరిసరాల మీదకి మళ్లించి స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇంటికి చేరున్న అమృత వాళ్ళు వీళ్ళింకా ఇంటికి రాకపోవటంతో బయట ఎదురు చూస్తూ నిలబడ్డారు. కాసేపటికి వాళ్ళు ఇంటికి చేరుకోవటంతో అమృత బైక్ దగ్గరికి వచ్చి హర్షని చేతిలోకి తీసుకుంది. ఇంత ఆలస్యమైందేంట్రా? డాడీ నాకు ఊరంతా చూపిస్తూ తీసుకొచ్చాడమ్మా. అవునా, సరే, లోపలికి పదండి. అందరూ లోపలికి వచ్చి జరిగిన పెళ్లి చూపుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతలో యష్ ఫోన్ రింగ్ అయింది. దేవ్ నెంబర్ చూస్తూ పక్కకి వచ్చి లిఫ్ట్ చేశాడు.
చెప్పరా? ఇప్పుడే శివ పెళ్లి చూపులయ్యాయి. అందరం దాని గురించే మాట్లాడుకుంటున్నాం. దేవ్ దగ్గర నుంచి రిప్లై లేకపోవటంతో దేవ్ అని పిలిచాడు యష్. అన్నయ్య, అక్క. ఆ మాట వింటూనే మౌనంగా ఉండిపోయాడు. రఘురామయ్య గారు యష్ని గమనించి సైగ చేయడం, ఆ తర్వాత విషయం తెలుసుకొని శివని యష్కి తోడుగా అక్కడికి పంపించారు. యష్ శివ అక్కడికి చేరేసరికి దేవ్ విశ్వ హాస్పిటల్ బయట నిలబడి కనిపించారు. యష్ కంగారుగా దేవ్ దగ్గరికి పరిగెత్తాడు. అన్నయ్య, దేవ్, ఏమైంది? ఎలా జరిగింది? ఉదయం యాపిల్ కట్ చేసుకోవడానికని నర్స్ని నైఫ్ అడిగిందంట అన్నయ్య. తను నైఫ్ ఇచ్చి వెళ్ళిపోయాక హ్యాండ్ నర్వ్స్ కట్ చేసుకుంది. మధ్యాహ్నం ఇంజెక్షన్ ఇవ్వడానికి డాక్టర్ వెళితే అక్క రక్తపు మడుగులో కనిపించింది. అప్పటికే ప్రాణం పోయిందని డాక్టర్ చెప్తున్నారు. యష్ బాధగా చూస్తూ నిలబడ్డాడు. పోస్ట్ మార్టం అయ్యాక ఉదయం శవాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు యష్. నువ్వు దేవుని తీసుకుని ఇంటికి వెళ్ళు, ఇక నేనుంటాను అని విశ్వ చెప్పేసరికి యష్ పర్లేదని వాళ్ళతో పాటే రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. ఉదయం ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి చంద్రిక శవాన్ని వాళ్ళకు అప్పగించడంతో ఇంటికి చేరారు. శవాన్ని ఇంటి ముందే బాక్స్లో ఉంచి బంధువులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పనిలో పడ్డాడు విశ్వ. ఒకరు చేసిన తప్పు ఎన్ని జీవితాలని అతలాకుతలం చేసిందో చూసావా శివ? చంద్రికకి తన జీవితాన్ని దూరం చేసింది. అమ్మా నాన్నలకి పుట్టకుండానే బిడ్డని దూరం చేసింది. అన్నీ భరిస్తూ నా కోసం వాళ్ళు బ్రతికితే చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా దూరం చేసింది. పగ పేరుతో దారుణాలు చేసి చివరికి తన ప్రాణాలు కూడా పోగొట్టుకుంది. తప్పెవరిది? శిక్ష ఎవరికి పడుతుంది శివ? యష్, ఆడదాని కన్నీళ్ల వల్ల రాజ్యాలే సర్వనాశనం అయ్యాయి అని ఊరికే అనరు. ఆ కన్నీటి విలువ వాళ్ళ కళ్ళలో దాగున్నంత వరకే. అది భరించలేని బాధగా మారితే మనమే కాదు, ఆ ప్రకృతి కూడా అల్లాడుతుంది. తప్పెవరు చేసి చిన్న పాపగా తను అనుభవించిన బాధ వల్లే అందరి జీవితాలు అతలాకుతలమయ్యాయి. యష్ అవును అన్నట్టుగా తలూపాడు. మీ బాబాయ్ ఎక్కడున్నాడు? ఆ సంఘటన తర్వాత బాబాయ్ అమెరికాకి వెళ్ళిపోయాడు. ఇన్నేళ్లలో ఫోన్లో మాట్లాడడం తప్ప ఎప్పుడూ ఇండియాకి రాలేదు. రాత్రే చంద్రిక చనిపోయిన విషయం ఫోన్ చేసి చెప్పాను. వస్తాను అన్నారు. అప్పటి వరకు శవాన్ని ఉంచుదామా? వద్దు, దేవ్ ఉన్నాడుగా, వాడితోనే అన్నీ జరిపిద్దాం. అక్కకి వాడంటే చాలా ఇష్టం. ఎంతైనా ఒక తల్లి బిడ్డలే కదా. సరే, నేను ఏర్పాట్లు చూస్తాను. శివ, విశ్వ కర్మకాండలకి ఏర్పాట్లు చూస్తున్నారు. వచ్చిన బంధువులందరూ యష్ని దేవ్ని పరామర్శించి వెళుతున్నారు. చివరిగా తనను చూసుకుని మిగిలిన కార్యక్రమాల కోసం శ్మశానానికి బయలుదేరారు. అక్కడన్నీ శాస్త్రోక్తంగా దేవ్ ద్వారానే పూర్తి చేయించి దహన సంస్కారాలు పూర్తి చేసి ఇంటికి వచ్చేశారు. ఆ ఇంట్లో సంతోషంగా గడిపిన క్షణాలు, బాధతో నిండిన రోజులన్నీ కళ్ళ ముందు మెదులుతుంటే యష్ మనసు భారంగా మారిపోయింది. మౌనంతోనే ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు వాళ్ళ బాబాయ్ రావడంతోనే దేవ్ని యష్ని చూస్తూ గుండెలకి హత్తుకున్నాడు. నన్ను క్షమించండ్రా, నేను చేసిన ఒక తప్పుకి మన కుటుంబం మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఊహించలేదు. నా మనసుకు నచ్చింది చేస్తున్నాను అనుకున్నాను. కానీ అక్రమ సంబంధం అనేది ఏదైనా కుటుంబాలని నాశనం చేస్తుందని నాకిప్పుడే తెలిసొచ్చింది. జరిగిపోయిన దానిని మార్చలేం బాబాయ్. జరిగిన దానికి మీకు మీరు శిక్ష వేసుకుంటూ ఈ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయారు. కానీ అంత చిన్న వయసులో కన్న తల్లి లేక తండ్రి కూడా దగ్గర లేకుండా వాడెలా ఉండగలడు అని ఒక్కసారైనా ఆలోచించారా బాబాయ్? అమ్మా నాన్న వాడికి ఏ లోటు లేకుండా పెంచినా అది కన్న ప్రేమకు సాటి రాదు కదా. నిజమేరా, తప్పు చేశాను. దాని ఫలితం మీరు అనుభవించాల్సి వచ్చింది. చంద్రిక మనసులో ద్వేషం ఇన్ని దారుణాలు చేయిస్తుందని నేను ఊహించలేదు. చివరికి తన ప్రాణాలే తీసుకుంది. బాధపడకండి డాడీ. అక్క చేసిన తప్పుకి శిక్షగా తన ప్రాణాలు తీసుకుంది. తను బ్రతికున్నా అవన్నీ తలుచుకుంటూ ఇంతకంటే ఎక్కువ నరకమే అనుభవించి ఉండేది. కనీసం ఇప్పుడైనా తనకి ప్రశాంతత లభించిందనుకోండి. అంతకు మించి మనం ఏం చేయలేం. నిజమే బాబాయ్. ఇక నుంచైనా కన్న తండ్రిగా వాడికి తోడుగా ఉండు. ఆయన ఇద్దరిని చూస్తూ చెరో పక్క పట్టుకుని గుండెలకి హత్తుకున్నాడు. శివ, విశ్వ, గౌరి బాధగా వాళ్ళని చూస్తున్నారు. ఇక నుంచి నా జీవితం నా కొడుకు దగ్గరే. దేవుతో నేను కోల్పోయిన సంతోషాల్ని వాడి పిల్లల ద్వారా తీసుకుంటాను. ఇదిగో డాడీ, నీకు ఆడుకోవాలనిపిస్తే ఇద్దరం కలిసి ఆడుకుందాం. అంతేగాని పెళ్ళి గిల్లి అని ఫిట్టింగులు పెట్టకండి. దేవ్ మాటలకి
నవ్వుతూ తల మీద మొట్టాడు యష్. యష్, మిగిలిన కార్యక్రమాలు పూర్తయ్యే వరకు నువ్వు కూడా ఇక్కడే ఉంటే బాగుంటుంది. సరే బాబాయ్. చంద్రికాకకి ఈ ఇంటి ఆడపడుచుగా జరగాల్సిన లాంఛనాలన్నీ జరిపిద్దాం. సరేరా, మీరెలా చేయాలనుకుంటే అలా చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.